బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అంటూ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేస్తున్న ధర్నా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమేనని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ కు బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ డ్రామాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గుర్తించాలని అన్నారు. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేస్తుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినది. న్యాయబద్ధంగా మీరు సుప్రీంకోర్టుకు పోయి రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే రాష్ట్రపతి గారికి గడువు విధిస్తారు, బిల్లులు వెనక్కి వస్తాయి. మేడం గారు ఒప్పుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు 42% ఎట్లా నిలబెట్టాలనే దాని మీద ముందుకు పోవాలి. మీరు వాళ్ళ ధర్నాల పేరిట ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరు పాలనంతా గాడికి వదిలేసి, తెలంగాణ అంతా ప్రజలను గాడికి వదిలేసి మీరు అక్కడికి పోయి ధర్నా పేరిట ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఇవాళ ఇది తెలంగాణకు న్యాయం జరిగేది కాదు. ఇదంతా కూడా ఏఐసిసి నాయకుల యొక్క మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి ఒక రాజకీయ ప్రచార రహస్య ఎజెండా తప్ప ఇది మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ మెప్పు కోసం. కాబట్టి బీసీలారా ఇది గమనించండి. న్యాయపరంగా పోతే అయిపోతుంది. 42% నిలబెట్టడానికి నీ నివేదికలు అయితే బయట పెట్టలే, అసెంబ్లీ కౌన్సిల్లో చర్చించలే, నీ నివేదికల జాడ ఎక్కడున్నదో తెలియదు, భూసాని కమిషన్ నివేదికలు తెలియదు, నీ సర్వే నివేదికలు ఎక్కడున్నదో తెలియదు, నీ సర్వే మీద అధ్యయనం చేసిన సుదర్శన్ రెడ్డి గారి నివేదికలు ఎక్కడున్నో తెలియదు. భూసాని గారు నివేదిక ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగితే నువ్వు సమయమే ఇవ్వకపోతుంది. భూసాని గారి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్నారా? ఏదైనా పత్రికలో పడ్డదా? వారి కోసం ఎదురు చూసి వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిపోయింది అని చెప్పి మాకున్న సమాచారం. అంటే బీసీల మీద, బీసీ నివేదికల మీద, బీసీ కమిషన్ల మీద మీకున్నటువంటి గౌరవం ఇది. నిరంజన్ గారి నేతృత్వంలో ఉన్న బీసీ కమిషన్కు విద్యా ఉద్యోగ రంగాల సంబంధించిన ఆ ప్రక్రియ మీద అవకాశమే నువ్వు ఇవ్వలే. మరి ఎందుకు చేసినావు చట్టబద్ధమైన బీసీ కమిషన్? విద్యా ఉద్యోగ రంగాలు ఎవరు నిర్ణయిస్తారండి? రేవంత్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చొని నిర్ణయించేది కాదు. మీరు జీవోలు ఇచ్చి ఎవరో ఒక కమిషన్కి ఇచ్చేసి ఆ కమిషన్ ద్వారా చేసేది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే, నిర్ణయించాలంటే, కులాన్ని కలపాలి, తీసేయాలంటే నిరంజన్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి శాశ్వత బీసీ కమిషన్ చేయాలి. నువ్వు వారిని నిర్లక్ష్యం చేస్తావు. భూసాని కమిషన్ గారి నివేదికను తీసుకునే ప్రయత్నం చేయవు. మాకు అసలు పనికిరానటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నివేదిక నువ్వు తీసుకుంటావు. కాబట్టి ఇవాళ బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక వివక్షపూరితమైనటువంటి విధానం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. చట్టబద్ధ కమిషన్లతో ముందుకు పోతే నిలబడేటటువంటి ఈ 42% చట్టబద్ధంగా ముందుకు పోతలేవు, న్యాయబద్ధంగా ముందుకు పోతలేవు. రాజకీయ ప్రచారంతో, రాజకీయ మెప్పు కోసం, రాహుల్ గాంధీ మెప్పు కోసం మాత్రమే బీసీల యొక్క 42% రిజర్వేషన్ల అస్త్రాన్ని వాడుకుంటున్నాడు. దీన్ని గమనించాలే ఇవాళ బీసీ ప్రజలని చెప్పి మనవి చేస్తూ, ఈ రాజకీయ డ్రామాలు బంద్ చేయండి. నిజంగా బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకు రండి. ఇప్పటికైనా తప్పులను ఒప్పుకోండి. బేషరతుగా అన్నీ కూడా సవరించి ముందుకు పోండి. 42% నిజంగా మీకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మీరు మొత్తం మార్చేయండి. అప్పుడు మీరు రోల్ మోడల్ అవుతారు. గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క వేదిక ద్వారా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా మేము మనవి చేస్తున్నాం. అయ్యా, మిమ్మల్ని కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. తెలంగాణ సిపెక్ రిపోర్ట్ రోల్ మోడల్ కాదు, తప్పుల తడక, విధానరహితమైనటువంటిది, చట్టరహితమైనటువంటిది, న్యాయరహితమైనటువంటిది. భూసాని నివేదికలు కూడా చట్టపరమైన కమిషన్ చేసింది కాదు, స్వతంత్రంగా చేసింది కాదు. ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి వర్కింగ్ గ్రూప్ నివేదిక అది దేనికి పనికొస్తుందో, అది దానికి ఉన్నటువంటి శాంక్టిటీ ఏమిటో ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు, మీరు రాజ్యాంగ నిపుణులతో ఒక కపిల్ సిబల్ గారిని అడగండి, అభిషేక్ సింఘ్వి గారిని అడగండి. రాహుల్ గాంధీ గారు మీకు మొత్తం బయటపడుతుంది. వట్టిదే డోకాబాజీ పనిచేసిందని చెప్పి బయటపడుతుంది. కాబట్టి ఇవాళ సమాజాన్ని, దేశాన్ని తప్పుదో పట్టిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాజకీయ డ్రామాలను మేము విమర్శిస్తూ నిబద్ధతగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. లేకపోతే బీసీలు తగిన మూల్యం చెల్లించడానికి, సమర శంకరామం పూరించడానికి బయలుదేరుతున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కేంద్ర ప్రభుత్వం అని అక్కడ మేము ధర్నా చేస్తామని అక్కడికి వెళ్ళారు. నిజానికి ఆ ధర్నా అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము 42% ఇక్కడ ప్రకటించిన తర్వాత దాన్ని నువ్వు అమెండ్ చేసి దాన్ని ఏ విధంగా నువ్వు ఏబిసిడీలకు కేటాయిస్తున్నావో అది చెప్పి దాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా నువ్వు అమలుపరిచినట్టయితే నీ కేంద్ర ప్రభుత్వం దాకా పోయే అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వము దీన్ని అమలు చేయాలంటది. 9 షెడ్యూల్లో దాన్ని చేర్చాలంటారు. ఏదైతే ఇంపాసిబుల్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం అనేది సాధ్యం కాదు, అది కావాలంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ధిక్కరిస్తుంది. ఈ ఏదైతే సాధ్యం కాని విషయము వాళ్ళు అడుగుతున్నారో దాన్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. అప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధమైన డిమాండ్ పెట్టాము బీసీల రిజర్వేషన్ గురించి. అసలు విషయం చెప్పరు ఆయన. కేవలం రిజర్వేషన్ల విషయంలో మేము అక్కడ వాళ్ళ ముందు పెట్టాము, వాళ్ళు దీన్ని తిరస్కరించారు, అందువల్ల మేము ఏం చేయలేము అని ఇక్కడికి వచ్చి మేము ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ఎంతమంది దగ్గర ధర్నా చేసినాము, కానీ బీసీలకు ఎటువంటి న్యాయం జరగలేదు. దానికి కారణం కేవలము కేంద్ర ప్రభుత్వం మాత్రమే అని చెప్పడానికి వాళ్ళు సంకోచించరు. నిజానికి వాళ్ళు 42% రిజర్వేషన్ ఏదైతే మన కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగిందో దాన్ని ఏ విధంగా చేస్తారు ఇక్కడ మాకు చెప్పండి, మాకు తెలుస్తలేదు. దీంట్లో మైనారిటీలకు ఎట్టి పరిస్థితుల్లో మేము బీసీల దాంట్లో నుంచి రిజర్వేషన్ మేము ఒప్పుకోము. ఎందుకంటే వైఎస్ఆర్ ఉండగా 4% ఇస్తేనే మేము అన్యాయం అయిపోయినాం. అది కేవలం ఉద్యోగము విద్య కోసం మాత్రం ఇస్తే వాళ్ళు రాజకీయాలకు కూడా వాడుకున్నారు. వాళ్ళు అంతా తెలియగలరు. మరి ఇవాళ 10% ఇస్తే బీసీల పరిస్థితి ఏంది? బీసీలు ఆగమవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు రిజర్వేషను 42% ఎట్లా కల్పిస్తారో దాని వివరంగా ఇక్కడే చెప్పండి, ఇక్కడే ఇంప్లిమెంట్ చేయండి. దానికి అనుగుణంగా మేము బీసీలు మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. ధన్యవాదాలు.